హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ప్రస్తుతం 10వ తరగతి రాయబోతున్న విద్యార్థుల యొక్క 24 పేజ్ బుక్లెట్ ఎలా ఉంటుంది, దాని మీద స్టిక్కర్లు ఎలా అంటించాలి వంటి అంశాలన్నీ కూడా ఈ వీడియోలో మనం పరిశీలన చేద్దాం. మనం రాయబోయే 24 బుక్లెట్ మీద లైన్స్ ఉంటాయా, ప్లెయిన్గా ఉంటుందా, ఎలా ఉంటుంది అనేది మొదటగా పరిశీలన చేద్దాం. ఇక్కడ ఒకసారి గమనించండి. ఇక్కడ చూపుతున్నది 24 పేజ్ బుక్లెట్. ఇక్కడ ఆన్సర్ స్క్రిప్ట్ నెంబరు మరియు ఫుల్ సిగ్నేచర్ ఆఫ్ ద ఇన్విజిలేటరు మరియు సబ్జెక్టు పేపరు రాయమన్నారన్నమాట. ఇక్కడ మనకు ఆన్సర్ బుక్లెట్ నెంబరు ఉదాహరణకి సెంటర్లో ఒక 250 మెంబర్స్ ఉన్నారంటే 001 నుంచి 250 వరకు నెంబర్లు ఆల్రెడీ వాళ్ళే ముద్రించి ఉంటారు. ఇక్కడ ఇన్విజిలేటర్ సిగ్నేచర్ చేస్తారు. ఇక్కడ సబ్జెక్ట్ తెలుగు అయితే తెలుగు మరియు పేపర్ అనమాట. ఈ పేపర్ యొక్క కోడ్లు మన హాల్ టికెట్ నెంబర్ మీద ఉంటాయి. 01T 02T ఇట్లా తెలుగు అయితే అలా అనమాట. అలా మనకు సబ్జెక్ట్కి సంబంధించిన కోడ్స్ అనేటివి ఉంటాయి. ఇక పేపర్ని మనము ఓపెన్ చేస్తే ఇలా ఇది మొదటి పేజీగా కింద దిక్కు కొన్ని సూచనలు కూడా ఉంటాయి. ఇక్కడ పేజ్ నెంబర్ 1 ఇది గమనించండి. యువతలది ఇది పేజ్ నెంబర్ 2, ఫస్ట్ది ప్రింటెడ్ది పేజ్ నెంబర్ 1, ఇది పేపర్ 3 అనమాట. ఈ విధంగా మనకు మొత్తం ఎన్ని ఉంటాయి, 24 పేజెస్ ఉంటాయి అన్నమాట. మనకు ఎగ్జామ్లో బుక్లెట్ మన చేతికి ఇచ్చిన వెంటనే మనం వరుసగా 24 ఉన్నాయో లేదో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. ఒకవేళ 24 లేదు, మధ్యలో ఏదైనా పేపర్ మిస్ అయితే మనకు రీప్లేస్ చేయమని అడగాలన్నమాట. మధ్యలో అదేవిధంగా మనకు చూస్తే ఆంధ్రప్రదేశ్ యొక్క ఎంబ్లం ఉండడాన్ని కూడా మనం గమనించవచ్చు పేపర్ల పైన. ఇప్పుడు మనకేం చేస్తారంటే వీటితో పాటు ఒక ఓఎంఆర్ షీట్ ఇస్తారు. ఇక్కడ ఒక డమ్మీ ఓఎంఆర్ షీట్ చూపడం జరుగుతుంది. ఒరిజినల్ ఓఎంఆర్ షీట్ను కూడా మనం ఇక్కడ చూపిస్తామన్నమాట. ఇది ఎలా ఉంటుందంటే 3 భాగాలుగా ఉంటుంది. మధ్య భాగంలో మనకు పిన్నులు వేయడానికి అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ ఒకసారి గమనించండి, మనం పిన్నులు వేస్తున్నాం. ఈ పని ఇన్విజిలేటర్ గారు మనకు చేస్తారనమాట. ఇక్కడ ఈ పర్టికులర్ భాగంలో మనం పిన్ వేసేసి తర్వాత దాని మీద ఏం చేయాలి, స్టిక్కర్ అంటించాలి. ఇక్కడ ఓఎంఆర్ షీట్ ఓపెన్ చేస్తే ఇక్కడ చూపినట్టుగా మనకు కనిపిస్తుంది. ఓఎంఆర్ షీట్ని నలపడం కానీ దాని మీద ఎట్లాంటి రాతలు రాయడం కానీ మనం చేయకూడదు. మన వివరాలన్నీ ఉంటాయి. ఒరిజినల్ది కూడా నేను ఇప్పుడు చూపిస్తాను. స్టిక్కరింగ్ ఎలా అంటించాలి అని అంటే ఈ విధంగా అంటించాలన్నమాట. ఈ స్టిక్కర్ యొక్క నెంబర్ సాధారణంగా ఎలా ఉంటుంది అని అంటే ఏ సంవత్సరం పరీక్షలు జరుగుతూ ఉంటే ఆ చివరి 2 నెంబర్లు ఉంటాయి. ఉదాహరణకి 2024 రాస్తున్నారు కదా అంటే 2024 అని ఉంటుందన్నమాట. అదే 2025 రాసే విద్యార్థులకు స్టిక్కర్ పైన 25 అని ఉంటుంది. ఈ విధంగా మనకు స్టిక్కర్ పిన్ కొట్టి స్టిక్కర్ అంటించేసి ఇక మనకు క్వశ్చన్ పేపర్ తర్వాత ఇస్తారు. ఆ తర్వాత మనము ఎగ్జామ్ రాయవలసి ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం ఒకసారి ఓఎంఆర్ షీట్ ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి మనం పరిశీలన చేద్దాం. ఇక్కడ గమనించండి, ఓఎంఆర్ షీట్, ఒరిజినల్ ఓఎంఆర్ షీట్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ 24 పేజ్ బుక్లెట్ యొక్క సీరియల్ నెంబర్ అనమాట. అంటే మనకి ఇచ్చిన బుక్లెట్ ఉంది కదా, ఈ బుక్లెట్ పైన ఉన్నటువంటి ఇక్కడ ముద్రించినటువంటి నెంబర్ను మనము ఇక్కడ రాయవలసి ఉంటుంది. ఇక మన పేరు ఆల్రెడీ ముద్రించి ఉంటుంది. రోల్ నెంబరు, పేపర్ కోడు, పేపర్ నేము, సెంటరు, డేట్ ఆఫ్ ఎగ్జామ్, మీడియం అన్నీ కూడా మనకు ఆల్రెడీ ముద్రించి ఉంటాయి. ఈ భాగంలో మనకు మన ఫోటో వచ్చి ఉంటుంది. ఇక్కడ రూమ్ నెంబర్, మనం ఏ రూమ్కి అయితే అలాట్ అయింటామో ఆ రూమ్ నెంబర్ మరియు ఫుల్ సిగ్నేచర్ ఆఫ్ ద స్టూడెంట్. మొదటిది సిగ్నేచర్ స్టూడెంట్ చేస్తారు. తర్వాత ఇన్విజిలేటర్లు 2 ఉంటే 2 లేదా 1 ఉంటే 1 చేస్తారు. ఇక్కడ నికరంగా మనం రాయవలసినది పార్ట్ 1లో మొత్తము ఈ ఓఎంఆర్ షీటు 3 భాగాలుగా ఉంటుంది. గమనించండి, ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక భాగము, ఇక్కడ 2వ భాగము, ఇది 3వ భాగం అన్నమాట. ఇక్కడ మొదటి భాగంలో మనము 24 పేజ్ బుక్లెట్ మీద ఉన్నటువంటి నెంబరు మరియు రూమ్ నెంబరు, మన సిగ్నేచర్, ఈ 3 రాయాలి. ఇక్కడ 2వ భాగంలో ఇక్కడ స్టిక్కర్స్ అని గమనించాం కదా, స్టేబుల్ చేసిన తర్వాత స్టిక్కర్ ఎలా అంటించాలో కూడా మనం గమనించాము. ఇక్కడ మన 24 పేజ్ యొక్క బుక్లెట్ యొక్క సీరియల్ నెంబర్ రాయాలన్నమాట. అంటే మొత్తం ఆ సెంటర్లో మన సీరియల్ నెంబర్ ఎంతో మనం రాయవలసి ఉంటుంది. ఇక 3rd భాగంలో మనం ఏమీ రాయవలసిన అవసరం లేదు. ఇక్కడ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత జనరల్గా ఏం జరుగుతుంది అంటే పై భాగాన్ని మనకు కట్ చేసేసి మనకు కరెక్షన్ డ్యూటీకి వెళ్తారనమాట. ఇక్కడ మనకు క్వశ్చన్ నెంబర్ను బట్టి మనకు మార్కులు అలాట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఫైనల్ రిజల్ట్కు ఇలా డీకోడింగ్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా తర్వాత జరిగే ప్రాసెస్లు అనమాట. ఇక కొన్ని సూచనలకు వస్తే మనం పరీక్ష ఎలా రాయాలి అంటే
ఎప్పుడు మనం పబ్లిక్ రాసి ఉండము, ఏం రాసినా మన స్కూల్లోనే రాసి ఉంటాం, బయటికి వెళ్ళాలి కాబట్టి చాలా ఆతృత ఉంటుందన్నమాట ఆ సెంటర్ ఎలా ఉంటుందో. కాబట్టి మనం ఈ మిగిలి ఉన్న కాస్త రోజుల్లో బాగా చదువుకొని కొంత టైర్డ్ అయినాక మన నాన్ననో అన్ననో ఎవరినో పెద్దవాళ్ళను తోడు తీసుకొని ఆ సెంటర్ని ఒక్కసారి చూసి వస్తే కొంత ఆతృత తగ్గేదానికి అవకాశం ఉందన్నమాట. నైట్ ఎక్కువ టైం చదివేస్తే మనకు అలసట వస్తుంది. కాబట్టి ఒక మనం టైం టేబుల్ వేసుకొని ఒక మార్జినల్గా మనం చదువుకుంటూ వెళ్ళాలి. చివరి 2 రోజులు తెలుగు చదువుకునేటట్టు, అంతకుముందుటన్నీ కూడా మనం టైం టేబుల్ ప్రకారం రివర్స్ ఆర్డర్లో చదువుకునే విధంగా మన టీచర్లు చెప్పినటువంటి సూచనలన్నీ పాటిస్తూ ఉండాలి. మనం ఎగ్జామ్ నాటికి వెళ్ళేటప్పటికి మనం ఒక చెక్ లిస్ట్ రెడీ చేసుకోవాలి. అందులో ఇది మనం రోజు ముఖం చూసుకునే అద్దం కాడ తల దూకొని వెళ్తాం కదా ఎక్కడికి వెళ్ళినా జనరల్గా. అందుకని మిర్రర్ పైన స్టిక్ చేసుకోవాలి. అక్కడ హాల్ టికెట్, పెన్నులు, ప్యాడ్లు, ఇలా మనకి ఏం థింగ్స్, వాచ్, క్రేయాన్స్ లేదా హైలైటర్స్ అన్నమాట. ఇలా రాసుకొని ప్రతిరోజు ఆ చెక్ లిస్ట్ ప్రకారం తీసుకోవాలి. పిల్లలు హాల్ టికెట్లు మర్చిపోయి వచ్చి చాలా గాబరా పడ్డ సందర్భాలు ఉంటాయన్నమాట. కాబట్టి అలాంటివి అవాయిడ్ చేయడానికి ఇలా చెక్ లిస్ట్ తీసుకోవాలి. ఇక ఎగ్జామ్ సమయంలో మనము ఇప్పుడు చూపినటువంటి థింగ్స్ అన్నీ కూడా ప్రతిరోజు చేయవలసి ఉంటుంది. దీనితో పాటు మనము మార్జిన్ కొట్టుకొని మార్జిన్ బయట క్వశ్చన్ నెంబర్ రాయాలి. క్వశ్చన్ నెంబరు రాయకపోవడం వల్ల మార్కులు పోగొట్టుకునే అవకాశం ఉంది. డయాగ్రామ్స్ వేస్తే ఖచ్చితంగా భాగాలు గుర్తించాలి. అదేవిధంగా మ్యాథ్స్ రోజున మనకు గ్రాఫ్ వస్తుంది, సోషల్ రోజున మ్యాప్ పాయింటింగ్ వస్తుంది. ఇవి కట్టాలన్నమాట. ఇవి ఎలా అంటే ఇక్కడ చూపుతున్న ఓఎంఆర్ షీట్ను మనం ఏం చేయాలి అంటే ఓఎంఆర్ షీట్కు హోల్డ్ చేయకూడదు. దీన్ని పైకి లేపేసి కింద ఉన్న 24 పేజ్ బుక్లెట్ మరియు గ్రాఫ్ లేదా మ్యాప్కు మనము పంచ్ వేస్తారు. తర్వాత దాన్ని ట్విన్ దారంతో ముడి వేస్తాం. ఈ ముడి వేసిండేది చివరనైనా ఉంచవచ్చు, లేదా మనకు ఓఎంఆర్ షీటు బుక్లెట్ మధ్యలో అయినా ఉంచి కట్టచ్చు అనమాట. పేజ్ నెంబర్ వేస్తే చాలు మనకు కరెక్షన్ చేస్తారు. అదేవిధంగా డయాగ్రామ్స్ వేసినారు లేదా ఏదైనా ముఖ్యమైన విషయం వ్యాక్స్ క్రేయాన్ సహాయంతో వాటిని కొంచెం హైలైట్ చేస్తే లుకింగ్ బ్యూటిఫుల్ అనమాట. మంచి మార్కులు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా మీరు స్టిక్ పెన్నులు గాన స్కెచెస్ వాడితే అవి ఒక పేపర్ మీద నుంచి ఇంకొక పేపర్కి స్పిల్ అయిపోతాయి అన్నమాట. అలా చేయకండి. మరియు ఈ ఏవైతే హైలైటర్స్ వాడతారో అవి గ్రీన్ కలర్ని, రెడ్ కలర్ని వాడకుండా అవాయిడ్ చేయండి. మనం వాడే బాల్ పాయింట్ పెన్ను కూడా బ్లూ లేదా బ్లాక్ వాడాలన్నమాట. రెడ్, గ్రీన్ బాల్ పాయింట్ పెన్నులు వాడకూడదు, జెల్ పెన్నులు వాడకూడదు. ఇక పరీక్ష తర్వాత పూర్తి చేసినాం అంతా కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని లాస్ట్లో ఎండ్ అని రాయాలి. అన్ని పరీక్షలకు సాధారణంగా 3 hours 15 minutes ఉంటుంది. ఒక ఫిజికల్ సైన్స్కు, బయాలజికల్ సైన్స్కు మాత్రం 2 hours ఉంటుంది. మన 9:30కి స్టార్ట్ అయ్యి 12:45కు అన్నీ అయిపోతే ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్ మాత్రం 9:30కి స్టార్ట్ అయ్యి 11:30కి అయిపోతుంది అన్నమాట. ఇంకా మనకు పరీక్ష హాల్లోకి 8:45 నుంచే అనుమతిస్తారు. ఒకవేళ మనకు 24 పేజ్ బుక్లెట్ అయిపోతే ఒక 12 పేజ్ బుక్లెట్ను కూడా మనకు అడిషనల్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సాధారణంగా అట్లాంటి పరిస్థితి ఏర్పడదు. మనం రీజనబుల్గా అంతా రాస్తూ పోతూ ఉంటే మనకు ఇవి పేజెస్ సరిపోతాయి. మరీ దుబారాగా చాలా దూరంగా రాస్తే తప్పితే అలా చేయకూడదు అనమాట. అలా ఇక ఎగ్జామ్ అంతా అయిపోయింది, ఇచ్చేసినాం. నెక్స్ట్ పరీక్ష కోసం మనము సిద్ధం కావాలి తప్పితే సెంటర్ కాడ పరీక్ష అయిపోయినాక సాధారణంగా సెంటర్ బయట చాలా చిరుతిళ్ళు అమ్ముతూ ఉంటారు. ఈ చిరుతిళ్ళన్నీ కూడా తినేసి ఇంట్లో పెద్దవాళ్ళు కూడా ఎగ్జామ్కి వెళ్తున్నారు, దూరం వెళ్తున్నారని కొంత డబ్బులు ఇస్తారు. దీంతో కూల్ డ్రింకులు, అక్కడ దొరికే పానీపూరీలు, ఇలా జంక్ ఫుడ్ తిని ఈ ప్రభావం నెక్స్ట్ పరీక్ష పైన పడుతుంది. కాబట్టి వీలైనంత సాత్విక ఆహారము మనం తీసుకోవాలి. అక్కడ ఉన్నట్టు కాకుండా ఏ కొబ్బరి బొండాలు ఇలాంటివి తాగేసి ఇంటికి వెళ్ళి తిని కాసేపు నిద్రపోయి తర్వాత లేచి నెక్స్ట్ పరీక్షకి చదువుకోవాలి. అంతేగాని ఈ ట్రావెలింగ్లో ఆటోలో వస్తూ ఉంటారు పిల్లలు, వెళ్ళేటప్పుడు రిటర్న్ వచ్చేటప్పుడు నువ్వు అది చదివినావా, ఇది చదివినావా అని ఒకరి మీద ఒకరు ప్రెజర్ పెంచుకునే ప్రయత్నం చేస్తారు. పరీక్ష అయిపోయింది అని అంటే అందులో తప్పులు జరగని, రైట్లు జరగని, ఇక మనం మార్చగలిగింది ఏమీ లేదు. కాబట్టి నెక్స్ట్ పరీక్ష మీద ఫోకస్ చేయాలి. కాబట్టి అనవసరమైన డిస్కషన్స్ ఏమీ చేసుకోకుండా
వీలైనంత ప్రశాంతంగా అన్ని పరీక్షలు బాగా రాసి మంచి మార్కులు తెచ్చుకొని పాస్ అవ్వాలని కోరుకుంటూ ఈ వీడియో ద్వారా మీకు ఈ 24 పేజ్ బుక్లెట్ ఎలా ఉంటుంది, మనం రాయబోయే పరీక్ష కాగితం ఎలా ఉంటుంది అనే ఒక విజన్ తెప్పించే ప్రయత్నం చేయడం జరిగింది. మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కాగలరు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.